Welcome to KN Singh YouTube channel. In this video, we are going to learn about if conditional clauses. If conditional clauses లో టైప్ 0, టైప్ 1 కోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను చేసినటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టుగైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇఫ్ కండిషనల్ క్లాజ్లో అనగా ఒక వాక్యంలో రెండు రకాలైన భాగాలు ఉంటాయి. అందులో ఇఫ్తో కలిగినటువంటి భాగాన్ని ఇఫ్ కండిషనల్ క్లాజెస్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా కండిషనల్గా ఉంటుంది. అంటే రెండవ భాగం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా రిజల్ట్ లేదా ఒక ఫలితాన్ని ఇచ్చినటువంటి వాక్యం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా మెయిన్ క్లాజ్ అని చెప్పడం జరుగుతుంది. అదేంటని తర్వాత మనం నేర్చుకుందాం. దేర్ ఆర్ 4 kinds ఆఫ్ కండిషనల్ క్లాజెస్. ఇక్కడ మనకు ప్రధానంగా 4 రకాలైనటువంటి కండిషనల్ క్లాజెస్ మనకి ఉంటాయండి. కొన్ని దగ్గరలు కూడా 6 రకాలు కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే మిక్స్డ్ 1 అని మిక్స్డ్ 2 అని కూడా చెప్పుకుంటాం. అయితే ప్రధానంగా మనం నేర్చుకోవాల్సినవి ఈ 4 అనేది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి జీరో కండిషనల్ సెంటెన్స్. జీరో అంటే ఏంటి? ఇక్కడ ఎప్పుడు కూడా అనమాట ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ట్రూత్స్ కానీ సైన్స్ నిజాలు లేదా సహజంగా జరిగే పనులు ఎప్పుడు కూడా అనమాట ఏంటి ఈ రకంలో మనం తెలియచేయడం జరుగుతుంది. అంటే ఏంటి అంటే విశ్వంలో జరిగినటువంటి సాధారణ విషయాలు ఎప్పుడు కూడా ఇందులో మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదే రెండో రకంలో చూసుకుంటే దీన్ని టైప్ 1 అని కూడా అంటారు, లేదా ఓపెన్ కండిషనల్ క్లాజ్ అని అంటారు, లేదా ప్రాపబుల్ కండిషన్ అని కూడా అంటారు. ప్రాపబుల్ కండిషన్ అంటే సాధ్యమగినటువంటివి. అంటే ఏంటి ఇందులో ఓపెన్గా ఉంటాయి కండిషన్స్. ఎప్పుడు కూడా ఒక పని జరిగితే రెండో పని ఆటోమేటిక్గా జరుగుతుందని. అంటే ఏంటి మ్యాక్సిమం ఎక్కువగా సాధ్యమయ్యే అవకాశం ఉన్నటువంటి కండిషన్ పనులన్నీ కూడా అందులో మనం చెప్పడం జరుగుతుంది. మూడో చూడండి టైప్ 2 అని చెప్పుకుంటాం. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇంప్రాపబుల్ లేదా ఇమేజినరీ కండిషన్స్ అని చెప్పుకుంటాం. ఇంప్రాపబుల్ అంటే ఏంటి సాధ్యం కానటువంటిది. ఇందులో ఎప్పుడు కూడా అనమాట ఏంటి ఇది నిజ జీవితంలో సాధ్యం కానటువంటివి. లేదా ఇమేజినరీ అంటే ఏంటి ఊహాత్మకమైనటువంటి కండిషన్స్ అన్ని కూడా ఎప్పుడైనా ఇందులో ఉంటాయి. ఫోర్త్ వన్ తీసేసరికి అనమాట ఏంటి టైప్ 3 కండిషన్స్ అని మనం చెప్పుకుంటాం. టైప్ 3కి వచ్చేసరికి అనమాట ఏంటి ఇంపాసిబుల్ కండిషన్ లేదా అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా అసాధ్యమైనటువంటివి. అంటే ఏంటి ఇంపాసిబుల్ అంటే ఏంటి సాధ్యం కానటువంటి అసాధ్యమైన అంటే జీవితంలో ఎప్పుడు కూడా జరిగే అవకాశం లేనటువంటివన్నీ కూడా ఇందులో మనం చెప్పుకుంటాం. అంటే జీవితంలో ఎప్పుడు కూడా నెరవేర్చబడినవి అనమాట. అయితే ఎవ్రీ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఇందులో ఇఫ్ కండిషనల్ క్లాజ్లో ప్రతి వాక్యంలో అనమాట ఏంటి రెండు రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. ఫస్ట్ మొదటి ఒక భాగం అన్నమాట ఎప్పుడు కూడా అనమాట ఇఫ్ క్లాజ్తో ఉంటుంది. ఒక భాగం ఇఫ్ క్లాజ్తో ఉంటే రెండవ రకమైన భాగం ఎప్పుడు కూడా మెయిన్ క్లాజ్తో ఉంటుంది. ఈ ఇఫ్ క్లాజ్నే సబార్డినేట్ క్లాజ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఏంటి ఇఫ్ క్లాజ్ అంటే ఏంటి, మెయిన్ క్లాజ్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ చూడండి ఇఫ్ క్లాజ్ లేదా దీన్నే సబార్డినేట్ క్లాజ్ అని చెప్పుకున్నాం కదా. తనకు తాను పూర్తి అర్థాన్ని ఇవ్వనది. అంటే ఒక వాక్యంలో రెండు రకాల భాగాలు అని చెప్పుకున్నాం కదా. ఒక భాగం అన్నమాట ఏంటి ఇఫ్తో ప్రారంభం అవుతుంది. ఇఫ్తో ప్రారంభమైనటువంటి భాగం ఎప్పుడు కూడా తనకు తాను పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఇది పూర్తి అర్థం కొరకు ఎప్పుడు కూడా అనమాట ఏంటి మెయిన్ క్లాజ్ పైన ఆధారపడుతుంది. ఇటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా ఇఫ్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అని మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాక్యంలో రెండో భాగాన్ని చూసుకున్నట్టుగైతే దీన్ని ఇప్పుడు మెయిన్ క్లాజ్ అంట. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి కంప్లీట్గా తనకు తాను పూర్తి అర్థం ఇస్తుంది లేదా ప్రధానమైనటువంటి క్లాజ్ అంటాం దీన్ని. అంటే ఏంటి ఇది ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇస్తుంది అనమాట. దేనిపైన దీన్ని పూర్తి అర్థం కొరకు ఇతర వాక్యాలు దేనిపైన కూడా ఆధారపడినటువంటిది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా మెయిన్ క్లాజ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం ప్రధానంగా జీరో కండిషనల్ క్లాజ్ మరియు టైప్ 1 లేదా ఓపెన్ లేదా ప్రాపబుల్ కండిషన్స్ కోసం ఈ రెండింటి కోసం మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వన్
టైప్ 0 లేదా జీరో కండిషనల్ క్లాజ్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. జీరో కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ జనరల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఆర్ థింగ్స్ విచ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ అండర్ ద సర్టన్ కండిషన్స్. ఈ రకమైనటువంటి వాక్యాలలో జనరల్ ట్రూత్స్ కానీ, సైన్స్ నిజాలు కానీ, లేదా సహజంగా జరిగే పనులను వ్యక్తపరచుటకు అన్నమాట ఏంటి ఉపయోగిస్తారు. అనగా మన ప్రమేయం లేకుండా జరిగే విందులు ఇప్పుడు కూడా. ఉదాహరణకు దేశాల సరిహద్దులు దాటేటప్పుడు అంతర్జాతీయ కాలమానం వెంటనే మారిపోతుంది అన్నాం. అంటే ఇక్కడ ఏంటి ఇప్పుడు కూడా అన్నమాట ఏంటి, మన ప్రమేయం లేకుండా దేశాల సరిహద్దులు మారేటప్పుడు సూర్యుడు అనేది అంతర్జాతీయ కాలమానం ఆటోమేటిక్ మారిపోతుంది. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ అనేవి ఉండవు అనమాట ఇందులో. అందువల్ల ఏంటంటే ఏంటి, ఈ కండిషన్ లేవు కనుక అనమాట ఏంటి ఇక్కడ జీరో కండిషనల్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇందులో రెండు భాగాలు ఉన్నప్పుడు కూడా, ఒక వాక్యంలో రెండు భాగాలు ఉన్నప్పుడు కూడా, రెండు భాగాలు కూడా ఇప్పుడు కూడా ఎందులో ఉంటాయంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. ఉదాహరణ చూడండి, టెన్స్ అంటే ఇందులో వాక్యంలో ఒక టెన్స్ చూసుకున్నట్టుగైతే ఇఫ్తో ప్రారంభం అవుతుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. రెండవ భాగం కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉంటుంది. కానీ ఇక్కడ ఇఫ్ అనేది వాక్యంలో ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రెండు వాక్యంలో రెండు దగ్గరలు కూడా అనమాట ఏంటి ఇఫ్తో ప్రారంభమై టెన్స్ పరంగా చూసుకుంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ నిర్మాణం చూసుకున్నట్లుగైతే ఇఫ్తో ప్రారంభమైంది అంటున్నాం కదా, ఇఫ్తో ప్రారంభమయ్యే వాక్యం సబ్జెక్ట్ అనేది ఉంటుంది, వెర్బ్ యొక్క మొదటి రూపము లేదా ఐదవ రూపం. వెర్బ్ యొక్క మొదటి రూపం అంటే బేసిక్ ఫామ్ అని అందరికీ తెలుసు. ఐదవ రూపం అంటే ఏంటి చాలా మందికి డౌట్ రావచ్చు. ఐదవ రూపం అంటే ఏంటి, వెర్బ్కి చివర అంటే థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి చివర ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ ఉన్నట్లయితే ఆ పెట్టి ఎప్పుడు కూడా అనమాట ఏంటి వెర్బ్ యొక్క ఐదవ రూపం కింద మనం చెప్పుకుంటాం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్సెస్లో మీకు నీట్గా వివరించడం జరిగింది. వాటితో పాటు అనమాట ఏంటి ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సాధారణంగా ఆబ్జెక్ట్ కొన్ని దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ కాదు. నెక్స్ట్ అనమాట ఏంటి రెండవ పార్ట్ కూడా అనమాట ఏంటి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చూసుకున్నట్టే సబ్జెక్ట్ ఉండి వెర్బ్ యొక్క మొదటి రూపం, వెర్బ్ యొక్క ఐదవ రూపం ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మ్యాండేటరీ అయితే కాదు. అంటే ఇక్కడ మీకు టెన్సెస్లో చూసుకుంటే ఇఫ్తో ప్రారంభమై సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. వాటి యొక్క స్ట్రక్చర్ నిర్మాణం చూసుకున్నట్టుగైతే ఇఫ్తో ప్రారంభమై సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ అనేది ఉంటే రెండవ భాగం కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ వాక్యంలో రెండు భాగాలు అని చెప్పుకున్నాం. ఒక భాగం ఇఫ్ క్లాస్తో ప్రారంభమై, ఒక భాగం ఇఫ్ క్లాస్తో ప్రారంభమైతే ఫస్ట్ అంటే వాక్యంలో మొదటి భాగం ఇఫ్ క్లాస్తో ప్రారంభమైంది అనుకోండి, వాటి తర్వాత కామా అనేది ఖచ్చితంగా ఉంటుంది, తర్వాత మెయిన్ క్లాజ్ అనేది ఉంటుంది. అంటే ఏంటి ఇఫ్ క్లాజ్కి మెయిన్ క్లాజ్కి మధ్యన కామాతో డివైడ్ చేయబడి ఉంటుంది ఒక భాగం. ఇక్కడ చూడండి కామా ఈజ్ నెసెసరీ అంటే ఏంటి కంపల్సరీగా ఉండాలి. ఇచ్చినటువంటి వాక్యంలో అంటే సాధారణంగా జీరో టైప్ అనే కాదండి, కండిషనల్ క్లాజ్లు ఎక్కడ తీసుకున్నప్పుడు కూడా వాక్యం ప్రారంభంలో ఇఫ్తో ప్రారంభం అయితే ఇఫ్ క్లాజ్ తర్వాత అనమాట ఏంటి కామా అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇఫ్ క్లాజ్కి మెయిన్ క్లాజ్కి మధ్యన కామా అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటి రెండు వాక్యాలని డివైడ్ చేయబడి ఉంటుంది. అలా కాకుండా వాక్యం ప్రారంభంలో మెయిన్ క్లాజ్ ఉన్నట్లుగా అయితే వాటి తర్వాత ఏమి ఇఫ్ క్లాజ్ అనేది ఉంటుంది. ఇక్కడ కామా అనేది అవసరం లేదు, నో కామాస్ అని చెప్పాం ఇక్కడ. అంటే ఏంటి కామా అనేది అవసరం లేదు. అంటే ఈ కండిషనల్ క్లాజెస్లో వాక్యాన్ని రెండు రకాలుగా రాయవచ్చు. ఇఫ్తో వాక్యాన్ని ప్రారంభించేటప్పుడు ఇఫ్ క్లాజ్ అయిన వెంటనే కామా రాసినాక మెయిన్ క్లాజ్ అనేది రాస్తాం. అలా కాకుండా మెయిన్ క్లాజ్తోనే ముందు రాసామనుకోండి, అప్పుడు అనమాట ఏంటి తర్వాత ఇఫ్ క్లాజ్ రాస్తాం. అయితే వీటి మధ్యన కామా కానీ ఏమీ కానీ రాయమండి, ఏమీ రాయకుండా డైరెక్ట్ మెయిన్ క్లాజ్ అయిన వెంటనే ఇఫ్తో ప్రారంభమై మనం రాస్తాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకే క్రింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ద రెయిన్, ఇఫ్తో ప్రారంభమైంది, స్టాండ్ ఇన్ ద రెయిన్ కామా యు గెట్ వెట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ
ఇఫ్తో ప్రారంభమైంది. ఇఫ్తో ప్రారంభమై వాక్యం ఎందులో రాస్తాం చూడండి. స్టాండ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అనేది ఇక్కడ సెకండ్ పర్సన్ అనమాట. సెకండ్ పర్సన్లో ఇచ్చాం కనుక అనమాట అంటే మనకి ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని రాసుకున్నాం. ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ద రెయిన్, నీవు వర్షంలో నిల్చున్నట్లుగా అయితే, అది ఏమైంది, కండిషనల్ అయింది. అంటే నిల్చున్నట్టుగా అయితే అనేసి వాక్యం పూర్తి అవ్వలేదండి. ఇక్కడ వాక్యం పూర్తి అవునటువంటి వాక్యం ఏదైతే ఉంటుందో, అంటే ఒక వాక్యంలో ఒక భాగం ఒక పూర్తిగా మీనింగ్ అనేది ఇవ్వలేం. నువ్వు వర్షంలో నిల్చున్నట్లుగా అయితే తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ వాక్యం పూర్తిగా ఇచ్చిందా, ఇవ్వలేదు. అలాంటి వాక్యాలు ఏవైతే ఉంటాయి ఎప్పుడు కూడా అనమాట అంటే మనం ఏంటి మెయిన్ క్లాస్గా ఇఫ్ క్లాస్గా చెప్పుకుంటాం. సెకండ్ చూడండి, యు గెట్ వెట్, నీవు తడుస్తావు అనేసి చెప్పడం జరిగింది. నువ్వు తడవటం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా అనమాట ఏంటి, నువ్వు తడుస్తావు అనేది పూర్తి అర్థాన్ని ఇచ్చింది. ఇది ఎప్పుడు కూడా మెయిన్ క్లాస్. నువ్వు వర్షంలో నిల్చున్నట్లుగా అయితే అనేసి ఎప్పుడైతే వచ్చిందో అది ఎప్పుడు కూడా పూర్తి ఉన్నటువంటి వాక్యం. అలాంటిదే ఇఫ్ కండిషనల్ క్లాజ్ అంట. అయితే వెర్బ్ పరంగా చూసుకున్నట్లయితే మనం ఇఫ్ అనేది ప్రారంభమైంది వాక్యంలో. ఇక్కడ చూడండి, ఇఫ్ అని ఇచ్చాను కదా, ఇఫ్తో అనమాట. ఇఫ్తో ప్రారంభమైంది. సబ్జెక్ట్ అనేది ఇక్కడ యూగా మార్చి తీసుకున్నా. వెర్బ్ యొక్క మొదటి రూపం స్టాండ్ అనేది తీసుకున్నా. అది వెర్బ్ యొక్క ఐదో రూపం ఎప్పుడు రాస్తా, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఇక్కడ ఈ స్థానంలో ఉన్నట్టుగా అయితే వెర్బ్ యొక్క ఐదో రూపాన్ని మనం రాసుకుంటాం, స్టాండ్స్ అని రాసుకుంటాం. అయితే వెర్బ్ యొక్క రెండో రూపం ఉంది కనుక మనకు అవసరం లేదు. తర్వాత మిగిలినంత కూడా ఆబ్జెక్టివ్ కేస్. అదేవిధంగా ఇక్కడ సెకండ్ చూడండి, సెకండ్ పార్ట్లో వచ్చేసరికి మెయిన్ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యు అనేది ఏంటి, సబ్జెక్ట్, గెట్ అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపము, ప్లస్ వెట్ అనేది ఆబ్జెక్ట్గా మనం తీసుకున్నాం. అంటే ఇఫ్ క్లాజ్ ముందు రాసేటప్పుడు వాటి తర్వాత అనమాట ఏంటి కామా పెట్టి మెయిన్ క్లాజ్ అనేది రాస్తాం ఫస్ట్ కండిషన్. అయితే సెకండ్ కండిషన్లో చూడండి, ఈ మెయిన్ క్లాజ్ ఏదైతే ఉందో ఇది ముందుగా రాసాం. ముందు చూడండి, యు గెట్ వెట్ అని రాసాం. తర్వాత ఇక్కడ కామా కానీ ఏం కానీ మనం పెట్టలేదు చూడండి. పెట్టకుండా ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ద రెయిన్ అని ఇచ్చాను అనమాట. అని ఇక్కడ చూడండి, మెయిన్ క్లాజ్ ముందు రాసేటప్పుడు మెయిన్ క్లాజ్ ఎప్పుడైనా రాసామంటే వాటి మధ్యన కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఏమీ లేకుండా కంటిన్యూ చివరి వరకు రాసుకొని వెళ్ళిపోతాం. మధ్యలో ఓన్లీ ఒక ఇఫ్ అనేది ఒకటే వస్తుంది, ఇక్కడ కామా కానీ ఏం రాదు. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంటే కండిషనల్ క్లాజెస్ అన్నిట్లు కూడా ఇప్పుడు ఈ చెప్పినటువంటిది ఇవి ఖచ్చితంగా వర్తిస్తాయండి. ఏదైతే ఈ పార్ట్ ఉందో కండిషనల్ క్లాజెస్ అని నాలుగిట్లు కూడా ఇది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతే ముందుగా మీకు ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు టైప్ 0 లేదా టైప్ 1కి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజులు అనేది ఇచ్చానండి. మీరు తెలిస్తే చేయండి, తర్వాత తెలియకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, వాక్యం ఫార్మాట్ తెలుసు కదా, ఇఫ్తో ప్రారంభం అవుతుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అదేవిధంగా సెకండ్ పార్ట్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉంటుంది. ఇక్కడ రెండు కూడా అనమాట ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపాలే వస్తాయి. ఒక వాక్యం ఇఫ్తో ప్రారంభమైంది అనమాట, హీట్ అనేది ఒక వెర్బ్ ఇచ్చాను. రెండోది కూడా అనమాట ఏంటి మెల్ట్ అనేది ఒక వెర్బ్ ఇవ్వడం జరిగింది. మీరు సొంతంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వీటి కోసం తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పాజ్ చేయండి. మీరు అందరూ ఆన్సర్లు కరెక్ట్గా ప్రయత్నించారని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చినటువంటి వాక్యంలో రెండు రకాల భాగాలను ముందుగా చెప్పుకున్నాం. ఒకటి ఇఫ్ కండిషనల్ క్లాజ్ అయితే, ఇంకోటి మెయిన్ క్లాజ్ అని నేను చెప్పుకున్నాను. మెయిన్ క్లాజ్ ఎప్పుడు కూడా తన అర్థాన్ని తాను సొంతంగా ఇస్తుందని చెప్పాను. ఇఫ్ క్లాజ్ ఎప్పుడు కూడా దాని పూర్తి అర్థం కొరకు మెయిన్ క్లాజ్ పైన ఆధారపడుతుందని ఇంతకు ముందుగానే మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ డాష్ హీట్ ఐస్ను వేడి చేసినట్లుగా అయితే అనేసి ఇచ్చాను. ఇది ఎప్పుడు కూడా అనమాట ఇఫ్తో ఉంది. ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు మనకి. ఇక్కడ ఐస్ను వేడి చేసినట్లుగా అయితే అనేసి అన్నాం, తర్వాత ఏం జరుగుతుంది అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. ఇటువంటి వాక్యంలో బాగా ఏవైతే ఉంటుందో ఇదంతా కూడా ఇఫ్తో ప్రారంభమైంది. దీన్ని ఇఫ్ కండిషనల్ క్లాజ్ అనేసి మనం చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఇట్ మెల్ట్స్ అని ఇచ్చాను. ఇట్ మెల్ట్స్ అంటే ఏంటి, అది కరిగిపోతుంది అన్నాను. అది పూర్తి అర్థాన్ని ఇచ్చింది. దాని పూర్తి అర్థం కొరకు దేనిపైన కూడా ఆధారపడలేదు, అది కరిగిపోతుందని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు కూడా అనమాట ఏంటి మెయిన్ క్లాజ్ అవుతుంది. ఒక వాక్యం ఇచ్చినటువంటి వాక్యంలో ఒక వాక్యం చూడండి, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లుగా అయితే మెయిన్ క్లాజ్ అనేది ఎప్పుడు కూడా అనమాట ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే
ఇఫ్ కండిషనల్ క్లాజ్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే రాయాలి. దీని యొక్క ప్రిన్సిపల్ అనమాట, వాక్యం యొక్క నిర్మాణమే అదే విధంగా ఉంటుంది. జీరో కండిషనల్ క్లాజ్లో ఇచ్చినటువంటి వాక్యంలో 2 భాగాలు కూడా అనమాట ఏం రాస్తాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాం. అయితే మెయిన్ క్లాజ్ అనేది ఏంటి, మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మీకు ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఇట్ అనేది ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ కనుక అనమాట ఏంటి, మెల్ట్ అనే వెర్బ్కి అనమాట ఏంటి ఏం చేశాను, ఎస్ అనేది చేర్చడం జరిగింది. ఎందుకంటే ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక ఇక్కడ ఎస్ చేర్చాను. అలా కాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా ఇంకేదైనా ఉంటే మనకి ఎస్ అనేది అవసరం లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి అనమాట ఏంటి, మీకు ఇది ఇచ్చేసి అనమాట ఏంటి, ఇఫ్ కండిషనల్ క్లాజ్లో ఆన్సర్ ఇచ్చేసి మీకు ఇదైనా రాయమని మీకు అడగవచ్చు. అయితే ఏంటంటే 2 వాక్యాలు మాత్రం ఖాళీగా ఇవ్వడానికి సాధ్యం కాదు కనుక ఎగ్జామినేషన్లో మనకి నేను మెయిన్ క్లాజ్లో అనమాట ఏంటి మీకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. మెల్ట్స్ అనేది ఏంటి, ఇది ఒక వెర్బ్ అనమాట. సబ్జెక్టు ఇట్ అనేది సబ్జెక్ట్, అయితే ఇది వెర్బ్ యొక్క మొదటి రూపం అంటే V5 అనమాట. ఇది అర్థమైందా, అంటే వెర్బ్కి చివరి ఎస్ ఉంది కనుక. మెల్ట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, కరిగిపోతుందని అర్థం. మెల్టెడ్ MELTED మెల్టెడ్ అనమాట. తర్వాత 3 రూపాయలు అనమాట. అయితే ఇక్కడ చూడండి ఇది కూడా అనమాట ఏంటి, ఇఫ్ కండిషనల్ క్లాజ్ కూడా అనమాట హీట్కి మొదటి రూపమే రాయాలి కనుక హీట్ అనేదే మనం రాసుకుంటాం. ఇది ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే 2 కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి కనుక మనం సబ్జెక్ట్ ఏముందనేది చూసుకొని థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి చివరి ఎస్ చేరుస్తాం, కాకపోతే అవసరం లేదు. మిగిలినవన్నీ కూడా వెర్బ్ ఇఫ్ కండిషనల్ క్లాజ్ కానీ మెయిన్ క్లాజ్ కానీ రెండింటిలో కూడా అనమాట వెర్బ్ యొక్క మొదటి రూపంలో రాస్తే మనకు సరిపోతుంది. ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు అభ్యర్థులకి. రెండోది కూడా చూడండి ఇక్కడ మనకి, ఇఫ్ యూ డాష్ హీట్ వాటర్ ఎట్ 100 degrees సెంటిగ్రేడ్. నువ్వు వాటర్ అనమాట ఏంటి, నువ్వు 100 degrees సెంటిగ్రేడ్కి వెయిట్ చేసినట్లుగా అయితే ఇట్ బాయిల్స్, అది ఆవిరైపోతుందని మనకి చెప్పడం, ఎవాపరేట్ అవుతుందని చెప్పడం, మరిగిపోతుందని చెప్పడం జరుగుతుంది. నీటిని ఎప్పుడు కూడా అనమాట ఏంటి 100 degrees కానీ మనం వెయిట్ చేసినట్లుగా అయితే ఎప్పుడు కూడా అది మరిగిపోతుంది అనేసి మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా అనమాట జనరల్ ట్రూత్ అనమాట ఏంటి, ఇలాంటివన్నీ కూడా అనమాట మనం జీరో కండిషన్లో రాసుకుంటాం. ఇది కూడా చూడండి, ఇఫ్ యూ హీట్ ఐస్ని కానీ వెయిట్ చేసినట్టుగా అయితే ఇట్ మెల్ట్స్, అది కరిగిపోతుందని చెప్పుకున్నాం. అది కూడా అనమాట ఏంటి జనరల్ ట్రూత్ అనమాట. ఇలాంటివన్నీ కూడా అనమాట ఏంటి జీరో లేదా టైప్ జీరో లేదా జీరో కండిషనల్ క్లాజ్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇఫ్ యూ డాష్ ఫ్రీజ్ వాటర్ ఇట్ టర్న్స్ ఇంటూ ఐస్ అని చెప్పాను. చూడండి, ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్, ఫ్రీజ్ అంటే ఏంటి, మనం మామూలుగా అనమాట ఏంటి వాటర్ అనమాట ఎప్పుడు కూడా అనమాట ఏంటి చల్లపరిస్తే, బాగా కూలింగ్ చేస్తే ఏమవుతుంది అనమాట, ఈ టర్న్ ఇంటూ ఐస్గా అది మారుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి ఈ మెయిన్ క్లాజ్ ఎప్పుడు కూడా ఎందులో ఉందనమాట, ఇట్ టర్న్స్, ఇట్ అనేది ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ అని కనుక టర్న్ అనే వెర్బ్కి అనమాట ఏముంది ఎస్ అనేది మనం చేర్చుకున్నాం. ఇట్ టర్న్స్ ఇంటూ ఐస్, అది ఐస్గా మారుతుంది అనేసి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇఫ్ యూ ఫ్రీజ్ ద వాటర్ని ఎప్పుడైతే చల్లబరుస్తామో, ఇంకా బాగా చల్లబరుస్తామో, ఫ్రీజింగ్ అంటే గడ్డగట్టేటట్టుగా ఆ ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అనమాట ఏంటి అది అనమాట ఎప్పుడు కూడా ఐస్గా మారుతుంది, ఐస్ గడ్డగా మారుతుంది అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. ఫోర్త్ వన్ చూడండి, యు బికమ్ ఫ్యాట్ ఇఫ్ యూ డాష్ ఈట్ టూ మచ్ అనేసి ఇచ్చాను. ఇక్కడ చూడండి మెయిన్ వెర్బ్ అనేది ముందుగా రాయడం జరిగింది, ఇఫ్ యూ బికమ్ ఫ్యాట్ అనేసి ఇచ్చాను. తర్వాత చూడండి ఇఫ్ అనేది మధ్యలో రాశాను. ఇక్కడ ఎటువంటి కామా కానీ మనం రాయలేదు. ఇక్కడ వాక్యాలకు చూడండి మనం కామా అనేది రాసాం, ఎందుకంటే ఇఫ్ కండిషనల్ క్లాజ్ ముందుగా మనం వాడాం కనుక ఇక్కడ కామాస్ అనేది వాడడం జరిగింది. కానీ ఇక్కడ మనకి మెయిన్ క్లాజ్ ముందు రాసాం. మెయిన్ క్లాజ్ ముందు రాసేటప్పుడు ఇఫ్ అనేది మధ్యలో వాడితే ఎటువంటి కామా అనేది మనకు అవసరం లేదు. ఇది ఒకటి ప్రధానమైన రూల్, అభ్యర్థి గుర్తుపెట్టుకోండి. యు బికమ్ ఏ ఫ్యాట్ ఇఫ్ యూ డాష్ ఈట్ టూ మచ్, నీవు బాగా తిన్నట్లుగా అయితే ఈట్ అనేది ఏంటి ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపం. ఈట్కి మొదటి రూపం మనం ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనుక ఈట్ అనే వెర్బ్ యొక్క మొదటి రూపం అని మనం రాస్తాం. యూ బికమ్ ఏ ఫ్యాట్, నువ్వు బాగా లావుగా తయారవుతావు అనేసి మనం చెప్పడం జరిగింది. యూ బికమ్ ఏ ఫ్యాట్, నువ్వు లావుగా తయారవుతావు అని చెప్పావు అనమాట. ఇది ఎప్పుడు కూడా మెయిన్ క్లాజ్ అనమాట, దాని అర్థం కొరకు దేనిపైన ఆధారపడలేదు. ఇఫ్ యూ ఈట్ టూ మచ్, నువ్వు బాగా తిన్నట్లుగా అయితే అయితే అనేసి ఎప్పుడన్నా ఎప్పుడు కూడా అనమాట ఏంటి అది ఇఫ్ కండిషనల్ క్లాజ్గా మారుతుంది. ఇది ఎప్పుడు కూడా రిజల్ట్ అనేది ఇస్తుంది. మెయిన్ క్లాజ్ అనేది రిజల్ట్ ఇస్తే ఇఫ్ కండిషనల్ క్లాజ్ అనేది ఏంటి కండిషన్ సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఆయిల్ ఫ్లోట్స్ ఇఫ్ యూ డాష్ పోర్ ఇట్ ఆన్ వాటర్. ఆయిల్ ఫ్లోట్స్ అనేది ఏంటి ఇక్కడ వెర్బ్ అనమాట. ఆయిల్ అనేది ఏంటి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్గా తీసుకున్నాం.
ఫ్లోట్కి అన్నమాట ఏంటి ఎస్ అని చేర్చడం జరిగింది. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్కి ఎప్పుడు కూడా మనం ఎస్ చేరుస్తాం. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లే ఇది ఈ రూల్ అనేది, మిగిలిన ఎక్కడ కూడా రాదు. ఇఫ్ యూ డాష్ పోర్ ఇట్ ఆన్ వాటర్ అని ఇచ్చా. ఆయిల్ అనేది అనమాట ఏంటి ఫ్లోట్ అవుతుందంటే ఎప్పుడు ఆయిల్ అనేది ఎక్కడైనా సరే తేలుతూ ఉంటుంది. ఇప్పుడంట ఇఫ్ యూ ఫోర్ ఆన్ ద వాటర్, నీటి పైన కానీ ఆయిల్ని చల్లినట్టుగా అయితే, నీటి పైన కానీ ఆయిల్ని వేసినట్లుగా అయితే ఏమవుతుంది అనమాట, ఆయిల్ అనమాట ఎప్పుడు కూడా అనమాట ఏంటి దాని యొక్క తలతనీత తక్కువగా ఉంటుంది కనుక అది ఎప్పుడు కూడా తేలుతూ ఉంటుంది అనమాట వాటర్ పైన. అదనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా అనమాట ఏంటి జనరల్ ట్రూత్స్ లేదా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. అందువల్ల అనమాట ఏంటి ఇక్కడ కండిషన్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. ఎప్పుడు కూడా నిత్య సత్యాలు ఇందులో రెండు వాడతాం కనుక ఇవి ఎప్పుడు కూడా ఇఫ్తో ప్రారంభం అవుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రెండు వాక్యాలు కూడా రాస్తాం కనుక ఇక్కడ ఏం కూడా మనకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు. అభ్యర్థి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ రూల్ కోసం తెలుసుకుందామండి. ఇక్కడికి వచ్చేసరికి దీనిలో వచ్చేసరికి అన్నమాట టైప్ 1 కోసం లేదా ప్రాపబుల్ లేదా ఓపెన్ కండిషనల్ క్లాజ్ అనేసి అంటారు. ఇందులో ఎప్పుడు కూడా అనమాట ఏంటి సాధారణంగా అవి జరగడానికి అవకాశం ఉన్నటువంటి పనులు తెలియజేయటం అనమాట ఏంటి ఇవి మనం వాడతాం. అంటే మొదటి వాక్యం యొక్క అర్థం రెండో వాక్యం పైన ఆధారపడుతుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇందులో ఉదాహరణకు చూడండి, మీరు పరిగెత్తగలిగితే బస్సుని అందుకోగలుగుతారన్న. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా అనమాట ఏంటి ఒక కండిషనల్ క్లాజ్ ఉంటే ఒకటి ఇంకోటి అనమాట ఏంటంటే మెయిన్ క్లాజ్ అనేది ఉండటం జరుగుతుంది. చూడండి ఇక్కడ యూజ్ ఎటువంటి సందర్భంలో వాడతాం అనేది చూడండి. టు టాక్ అబౌట్ పాసిబిలిటీస్ ఆర్ రియల్ కండిషన్స్. పాసిబిలిటీస్ అంటే ఏంటి జరగడానికి అవకాశాలు ఉన్నటువంటి సందర్భము, మరియు రియల్ కండిషన్స్ అనమాట ఏంటి నిజంగా అవి జరుగుతాయి అనే సందర్భంలో మాత్రం అనమాట ఏంటి వీటిని వాడతాం. అది ఎప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కానీ జరగవచ్చు లేదా ఫ్యూచర్లో కూడా జరగవచ్చు ఇలాంటివి. అయితే వీటికి ఏ టెన్స్ అనేది వాడతాం టైప్ 1కి లేదా ఓపెన్ కండిషనల్ క్లాజ్కి ఎప్పుడు కూడా అనమాట ఏంటి టెన్సెస్ పరంగా చూసుకున్నట్టుగైతే ఇఫ్తో ప్రారంభం అవుతుంది. ఒక వాక్యం ఇఫ్తో ప్రారంభమైనటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడుకుంటే, సెకండ్ భాగం ఎప్పుడు కూడా అనమాట ఏంటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాస్తాం. చూడండి టైప్ 0లో అనమాట ఏంటి రెండు కూడా అనమాట ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకున్నాం. టైప్ 1కి వచ్చేసరికి ఎప్పుడు కూడా అనమాట ఏంటి ఒక వాక్యం ఇఫ్తో ప్రారంభమైనటువంటి భాగం ఎప్పుడు కూడా అనమాట ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే, రెండవ భాగం ఎప్పుడు కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. అయితే వీటి యొక్క స్ట్రక్చర్ చూసుకుందాం ఒకసారి. ఇఫ్ అనేది వాక్యంతో ప్రారంభమైనట్టుగైతే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నాం కదా, సబ్జెక్టివ్ వెర్బ్ యొక్క మొదటి రూపంగానే ఐదో రూపంగానే ఉండి తర్వాత ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి ఉంది సబ్జెక్ట్ రాస్తాం, విల్ కానీ షల్ కానీ రాసి కెన్ కానీ మే కూడా ఇక్కడ కొన్ని సందర్భాలు రాస్తామని గుర్తుపెట్టుకోండి. విల్లు షల్ కెన్ కానీ మే కానీ రాసి వెర్బ్ యొక్క మొదటి రూపం అనేది రాస్తాం. ఇది టైప్ 1కి అనమాట ఏంటి ఆ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది, అభ్యర్థి గుర్తుపెట్టుకోండి. అయితే ఇఫ్ క్లాజ్ అనేది ఎప్పుడు కూడా అనమాట ఏంటి ఇఫ్తో ప్రారంభమైనటువంటి వాక్యం ఎప్పుడు కూడా మనం ఎందులో రాయాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. అలా కాకుండా ఇఫ్ కాకుండా మిగిలినటువంటి భాగం ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు మెయిన్ క్లాజ్ అని చెప్పుకున్నాం కదా, మెయిన్ క్లాజ్ ఎప్పుడు కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాస్తాం. ఇది ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్తో ప్రారంభమైనటువంటి వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తే, ఇఫ్ కాకుండా మిగిలినటువంటి భాగం ఏదైతే ఉంటుందో దాన్ని మెయిన్ క్లాజ్ అంటాం. మెయిన్ క్లాజ్ ఎప్పుడు కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒకటి ఇచ్చాను. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడినట్లుగా అయితే యు విల్ సక్సీడ్, నువ్వు విజయం పొందుతావు, నువ్వు విజయాన్ని పొందుతావు అనేసి మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి ఇఫ్ యూ వర్క్ హార్డ్, వర్క్ అనేది ఏంటి ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపం, వెర్బ్ యొక్క మొదటి రూపం. యు అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్టు, ఇఫ్ అనేది ఏంటి ఇఫ్ కండిషనల్ క్లాజ్ తెలుసు, యు అనేది ఏంటి సబ్జెక్టు, వర్క్ అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపం, సబ్జెక్టు వెర్బ్ యొక్క మొదటి రూపం ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏమవుతుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది ఈ వాక్యం ఎప్పుడు కూడా. ఇఫ్తో ముందు రాసాం కనుక అనమాట ఏంటి మధ్యలో అనమాట ఏంటి కామన్ మనం ఉపయోగించుకోవడం జరిగింది. తర్వాత రెండో వాక్యం చూడండి, ఇందులో ఉన్న రెండో భాగాన్ని యు విల్ సక్సీడ్, సబ్జెక్టు విల్ కానీ షల్ కానీ ఉండి వెర్బ్ యొక్క మొదటి రూపం మనం రాసినట్లుగా అయితే అది ఎందులో రాస్తాం మనం సక్సీడ్, సక్సీడెడ్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపం మూడో రూపం. ఇక్కడ సక్సీడ్ అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపం, ఇది గుర్తుపెట్టుకోండి మీరు, వెర్బ్ యొక్క మొదటి రూపం. విల్ వచ్చి అనమాట ఏంటి విల్ కానీ షల్ కానీ కెన్ కానీ మే కానీ వచ్చి అనమాట ఏంటి ఈ నాలుగిట్లు ఏదైనా వచ్చి
వెర్బ్ యొక్క మొదటి రూపం ఉందంటే ఎప్పుడు కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో అవుతుంది. ఒక వాక్యం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే రెండో వాక్యం ఎప్పుడు కూడా అనమాట ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడినట్లుగా అయితే, యూ విల్ సక్సీడ్, నువ్వు విజయం సాధిస్తావు అని చెప్పాం. అంటే ఏంటి, ఇక్కడ కష్టపడితేనే ఈ ఫలిత రిజల్ట్ అనేది వస్తుంది. ఈ అతను కానీ కష్టపడలేదు అనుకోండి, ఇక్కడ ఈ రిజల్ట్ అనేది రాదు. అంటే ఏంటి, ఈ కండిషనల్ ఏంటి, ఇక్కడ కండిషన్ కష్టపడడం అనేది ఇక్కడ పని జరిగితేనే ఈ విజయం అనేది వస్తుంది, కాకపోతే ఇక్కడ రాదు. అందువల్ల అనమాట ఏంటిది టైప్ 1 కండిషన్గా మనం చెప్పుకుంటాం. ఇందులో వచ్చేసరికి అనమాట ఏంటి రెండు క్లాజుల్లో కూడా ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో ఒక వాక్యం ఉంటే రెండో భాగం అనమాట ఏంటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్తో మనకి ఇక్కడ ఉండటం జరుగుతుంది. టైప్ 1 లేదా ఓపెన్ కండిషన్ క్లాజ్కి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజ్లు అనేది ఇచ్చాను. మీరు ఆన్సర్లు సొంతంగా చేసే ప్రయత్నం చేయండి. ఈ ఆన్సర్ల తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. ఇఫ్ యూ డాష్ ఇన్వైట్ అనేసి ఇచ్చాను కదా, ఇక్కడ మీకు ఇన్వైట్ మీ అనేసి ఇచ్చాను, డాష్ విల్ కమ్ అనేసి ఇచ్చాను. ఎందుకంటే రెండు వెర్బులు కూడా మనం అనమాట ఇంకా ఎగ్జామినేషన్లో ఖాళీగా ఉంచితే అభ్యర్థులు ఎవరూ చేయలేరు కనుక అనమాట ఏంటి ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఒక కండిషన్ అనేది, రెండోది మీరు సొంతంగా చేయాలి. ఇప్పుడు కూడా అనమాట ఏంటి ఇక్కడ మెయిన్ క్లాజ్ అనేది మీకు ఇప్పుడు కూడా అనమాట ఏంటి ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా. అందువల్ల నేను మెయిన్ క్లాజ్ వెర్బ్స్ అనేది మీకు ఇచ్చాను. మీరు ఇఫ్ క్లాజ్ కండిషన్ అనమాట మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మెయిన్ క్లాజ్ ముందుగా చూసుకుందాం. ఐ విల్ కమ్, నేను వస్తాను అనేసి చెప్పడం జరిగింది. నేను వస్తాను అనేది ఏంటి, అది మెయిన్ క్లాజ్ సొంతంగా అర్థం ఇచ్చింది. ఇదేంటి ఐ ఉంది సబ్జెక్టు, విల్ అనేది వెర్బ్ యొక్క మొదటి విల్ ఉంది, కరెక్ట్ కమ్ అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపం. సబ్జెక్టు విల్ ఉండి వెర్బ్ యొక్క మొదటి రూపం ఉంటే ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంది. ఒక వాక్యం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే రెండో వాక్యం ఎప్పుడు కూడా ఎందులో రాయాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. ప్రెజెంట్ టెన్స్ కనుక అనమాట ఏంటి ఇన్వైట్ అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపమే ఉంది కనుక మనం యాజ్ ఇట్ ఈస్గా వెర్బ్ యొక్క మొదటి రూపమే రాస్తాం. ఎందుకంటే వెర్బ్ ఫామ్స్ ఎప్పుడు కూడా బేసిక్ ఫామ్స్ అతను ఇస్తారు, ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క మొదటి రూపమే ఇస్తాడు. మనం రాసేది కూడా వెర్బ్ యొక్క మొదటి రూపమే కనుక ఇక్కడ మనం ఈజీగా రాసుకోవచ్చు. ఇక్కడ కండిషన్ చూడండి, ఇఫ్ యూ ఇన్వైట్ మీ, నన్ను నువ్వు పిలిచినట్లుగా అయితే అనేది ఏంటి ఇక్కడ కండిషన్ అనమాట. నాకు పిలిచినట్లుగా అయితే మాత్రమే ఐ విల్ కమ్, నేను మాత్రం వస్తాను అని చెప్పడం జరిగింది. నువ్వు పిలిచినట్లుగా అయితేనే నేను వస్తాను అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి ఇఫ్తో ప్రారంభమైంది, ఇది ఇప్పుడు కూడా కండిషనల్ క్లాజ్ అనమాట. ఇది నువ్వు పిలిస్తేనే నేను నీ దగ్గరికి వస్తాను అనేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. రెండో చూడండి, ఇఫ్ ఇట్ డాష్ రెయిన్ వి విల్ క్యాన్సిల్ ద ట్రిప్. వి విల్ క్యాన్సిల్ ద ట్రిప్ అనేది ఏంటి, ఇది మెయిన్ క్లాజ్. ఈ వి అనేది ఏంటి ఇక్కడ సెకండ్ పర్సన్ అనమాట సబ్జెక్టు. విల్ క్యాన్సిల్ అనేది ఏంటి క్యాన్సిల్ యొక్క వెర్బ్ యొక్క మొదటి రూపం క్యాన్సిల్ అనేది. విల్ అనేది ఉంది, సబ్జెక్టు విల్ ఉండి వెర్బ్ యొక్క మొదటి రూపం ఉంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మీ అందరికీ తెలుసు. వి విల్ క్యాన్సిల్ ద ట్రిప్, మనం ట్రిప్ని క్యాన్సిల్ చేసామనేసి చెప్పడం జరిగింది. ఇది మెయిన్ క్లాజ్. ఒక వాక్యం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్లుగా అయితే రెండోది ఎప్పుడు కూడా అనమాట ఎందులో రాయాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి రాస్తాం, సబ్జెక్టు వెర్బ్ యొక్క మొదటి రూపం ఆబ్జెక్టివ్ అనేది రాస్తాం. అదే కాకుండా సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయింది అనుకోండి, ఉదాహరణకు చూడండి ఇఫ్తో పాటు అనమాట ఇక్కడ ఇట్ అనేది ఉంది. ఇట్ అనేది ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ ఉండేటప్పుడు ఏం చేస్తాం, రెయిన్ అనే వెర్బ్కి అనమాట ఏంటి ఎస్ అనేది చేరుస్తాం. అంటే ఇక్కడ ఏంటి హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఈ మూడిట్లో ఏదైనా ఉన్నాయంటే థర్డ్ పర్సన్ సింగులర్ వెర్బ్కి చివరి ఎస్ అనేది చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా రెండో చూడండి, ఇఫ్ యూ డాష్ కమ్ ఎర్లియర్ వీ విల్ గో ఫర్ వాక్. నువ్వు త్వరగా వచ్చినట్లుగా అయితే మాత్రమే అనమాట ఏంటి వీ విల్ గో ఫర్ వాక్, మనం వాక్ నడవడానికి వెళ్దాం అనేసి చెప్పడం జరిగింది. చూడండి ఇదేంటి వీ విల్ గో ఫర్ వాక్, మనం నడవడానికి వెళ్దాం అనేసి చెప్పడం జరిగింది అనమాట. ఇటు సబ్జెక్టు విల్ ఉండి గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం ఉంది. ఇది ఎప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఒక వాక్యంలో ఒక భాగం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్లుగా అయితే రెండో వాక్యం కూడా అనమాట ఏం రాయాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. కమ్ అనే వెర్బ్కి అనమాట సేమ్ అన్న కమ్ అనేది రాస్తాం. ఇఫ్ యూ ఎర్లియర్, నువ్వు త్వరగా వచ్చినట్లుగా అయితే అంటే ఇక్కడ కండిషన్ అనమాట, త్వరగా వస్తేనే మనం నడవడానికి వెళ్ళడం అవుతుంది, కాకపోతే కాదనేసి ఇక్కడ మనకి కండిషన్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఇఫ్ డాష్ ఇఫ్ కాదు యూ విల్ క్యాచ్ ద ట్రైన్ అనేది ఇక్కడ వరకు ఆపేసాను, మధ్యలో ఇక్కడ ఇఫ్ అనేది ఉంది చూడండి. అయితే ఇక్కడ మెయిన్ క్లాజ్కి ఇఫ్ ఇఫ్ అనేది మధ్యలో వాడాం కనుక అనమాట ఏంటి రెండో భాగంలో వాడాం కనుక ఇక్కడ కామా కానీ ఏమీ వాడలేదు చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి.
ఇఫ్ అనేది కానీ ప్రారంభంలో వాడినాం అనుకోండి, ఖచ్చితంగా మనం కామ అనేది మనం రాసుకుంటాం. ఇఫ్ అనేది మధ్యలో వాడితే మాత్రం ఎటువంటి కామాలు కానీ మనకు అవసరం లేదు, ముందుగానే చెప్పాను. చూడండి, ఇఫ్ విల్ క్యాచ్ ద ట్రైన్, మనం ట్రైన్ అందుకుంటాం ఎప్పుడు, ఇఫ్ యూ రన్ ఫాస్ట్, మనం త్వరగా వెళ్ళినట్లుగా అయితే ట్రైన్ అనేది అందుకుంటాం. యూ విల్ క్యాచ్ ద ట్రైన్, మనం ట్రైన్ అనేది అందుకోగలుగుతాం అనేది అనమాట. ఇది మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్లో ఇక్కడ ఏంటి, యూ అనేది ఏంటి సబ్జెక్ట్ అయితే, విల్ అనేది ఏంటి విల్ హెల్పింగ్ వెర్బ్, క్యాచ్ అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపం. సబ్జెక్టు విల్ ఉండి వెర్బ్ యొక్క మొదటి రూపం ఉందంటే అది ఏంటి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఒక వాక్యం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉందంటే రెండో వాక్యం ఎందులో రాయాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ యూ అనేది ఉంది కనుక మనం డైరెక్ట్ వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని రాసుకుంటాం. అలా కాకుండా హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉన్నాయంటే ఇక్కడ రన్స్ అనేసి మనం రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th వన్ చూడండి, ఐ క్యాన్ బై ఏ కార్, నేను కారుని కొన్నాను అనేసి మనకు సామర్థ్యం కొన్నాను అనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ మచ్ మనీ, నా దగ్గర ఎక్కువ డబ్బులు కలిగి ఉన్నట్లుగా అయితే, నేను ఎక్కువ డబ్బును కలిగి ఉన్నట్టుగా అయితే నేను కారును కొంటాను, అది ఒక సామర్థ్యం తెలియజేస్తుంది. ఇక్కడ కెన్ అనేది వాడాను చూడండి, కెన్ అనేది కూడా మనం వాడుకోవచ్చు. ఇంతకు ముందుగా చెప్పాను, సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి విల్ షాల్తో పాటు కెన్ మే కూడా వాడుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ కెన్ అనేది వాడాను, కెన్ వాడాం కదా, మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ వస్తుందని మీకు డౌట్ రావచ్చు. కానీ మనకి స్ట్రక్చర్ చెప్పేటప్పుడే విల్ షాల్తో పాటు కెన్ మే కూడా వాడుకోవచ్చు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పాను. హెల్పింగ్ వెర్బ్గా ఇక్కడ మన కండిషనల్ క్లాజ్లో వాడుకుంటాం, గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం బై అనేది ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపం. ఇది మెయిన్ క్లాజ్ అనమాట. ఐ క్యాన్ బై ఏ కార్, నేను కారును కొంటాను అనేది మన సామర్థ్యం తెలియజేస్తుంది, ఆ యొక్క సామర్థ్యాన్ని. ఇక్కడ ఇఫ్ అనేది వాడాం, ఇక్కడ కామాగా నేను రాయలేదు, ఎందుకంటే ఇఫ్ కానీ మధ్యలో వాడితే కామాగా వాడడం. ఈ ఐ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. హ్యావ్ అనేది కూడా అనమాట ఏంటి ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపంగా మనం తీసుకున్నాం. హ్యావ్ అనేది ఏంటి ఇక్కడ మెయిన్ వెర్బ్గా తీసుకున్నాం, హెల్పింగ్ వెర్బ్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. హెల్పింగ్ వెర్బ్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడ మారుతుంది మనకి. హెల్పింగ్ వెర్బ్ అయితే ఏంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడుతుంది, కానీ మనం మెయిన్ వెర్బ్గానే మీకు హ్యావ్ అనేది ఇచ్చాను కనుక అనమాట ఏంటి హ్యావ్కి మొదటి రూపం హ్యావే రాస్తాం, అదే రెండో రూపం అయితే హ్యాడ్ అనేది రాస్తాం. మనం వెర్బ్ యొక్క మొదటి రూపమే రాయాలి కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్సే రాయాలి కనుక ఇఫ్ ఐ హ్యావ్కి మొదటి రూపమే రాశాను, అంటే ఇది మెయిన్ వెర్బ్గా తీసుకున్నాను, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏమంది అనమాట ఏంటి ఇక్కడ ఒకటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్టుగా ఈ భాగాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాసినట్టుగా ఇది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవడం జరిగింది. మిగిలినటువంటి పార్ట్ 2 భాగాన్ని తర్వాత మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.